సాయంత్రం 5:45. ఆకాశం మళ్ళీ మబ్బులతో నిండిపోయింది. కాలేజ్ క్యాంపస్ దాదాపు ఖాళీ అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ అనన్య, పల్లవి మాత్రం కాలేజ్ లైబ్రరీలో కూర్చొని రవీంద్ర ఇచ్చిన అసైన్మెంట్ వైపే చూస్తున్నారు. ఇది ఈ రాత్రిలోపు పూర్తవుతుందని నువ్వు నిజంగా అనుకుంటున్నావా అని పల్లవి ఫైల్ మూసేసింది. అనన్య గడియారం వైపే చూసింది. 5:50. ఇంకా 10 నిమిషాలే రైల్వే స్టేషన్కి చేరుకోవాలి అని చెప్పినా తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో తెలియదు, కానీ ఈరోజు తన జీవితం మార్చబోయే రోజు అనిపిస్తుంది. వెల్కమ్ టు కలల ప్రపంచం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ పార్ట్ అండ్ స్క్రీన్లో ఇస్తా, తప్పకుండా చూడండి. ఇక కథ కంటిన్యూ చేద్దాం. మనం వెళ్దాం. పల్లవి ఒకసారి తలెత్తింది. అసైన్మెంట్ రేపు చూసుకుందాం. అయితే రవీందర్ సార్, ఈరోజు నాకు అసైన్మెంట్ కంటే నిజమే ముఖ్యం అంది అనన్య. కొన్ని క్షణాలు మౌనం. తర్వాత పల్లవి లోటుగా నిట్టూర్చింది. సరే, జరిగేదేదో జరిగిద్ది. ఏదైనా మనం ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని పల్లవి అంది. ఇద్దరు తమ తమ బ్యాగులు తీసుకొని కాలేజ్ నుంచి బయటికి వచ్చారు. వాళ్ళకు తెలియకుండా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక నల్లటి ఎస్యూవీలో కూర్చున్న వ్యక్తి వారినే గమనిస్తున్నారు. సార్, అతను ఫోన్ మాట్లాడారు. మేడం కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. అవతల వైపు నుంచి వచ్చిన సమాధానం కేవలం ఒకే మాట. వెంటే ఉండు, నేను వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. సరిగ్గా 6 గంటలకు అనన్య, పల్లవి పాత రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ఆ స్టేషన్ చూసిన వెంటనే ఇద్దరికి ఒళ్ళుల్లో జలధరించింది. పగిలిపోయిన గోడలు, తుప్పు పట్టిన పట్టాలు, ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ ఉపయోగించని ప్లాట్ఫామ్, చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. గాలి వీచిన ప్రతిసారి పాత ఇనుప బోర్డులు చప్పుడు చేస్తున్నాయి. ఇదేందే, ఏదో బూత్ బంగ్లా స్టేషన్ లాగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది అని పల్లవి అనన్య చేయి పట్టుకుంది. అనన్య మాత్రం చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మెసేజ్లో చెప్పిన సమయం దాటిపోయింది, కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఎవరూ రాలేదు. అప్పుడే ప్లాట్ఫామ్ చివర ఒక నీడ కదిలింది. అనన్య వెంటనే ఆ వైపు చూసింది. నల్లటి కోట్ వేసుకున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఆ వ్యక్తి అనన్య వాళ్ళ వైపు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ ముందు ఆగారు. అనన్య, పల్లవి ఎదుట నిలబడి ఉన్న వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు ఎవరు అని అడిగింది అనన్య. ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అతను అనన్య ముఖాన్ని చూస్తూనే ఉన్నాడు. నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు తల్లి అన్నాడు వణుకుతున్న స్వరంతో. అనన్య గుండె ఒకసారిగా బలంగా కొట్టుకుంది. మీకు మా అమ్మ తెలుసా? వ్యక్తి చిన్నగా నవ్వాడు. మీ నాన్న రాఘవ నా ప్రాణ స్నేహితుడు. ఆ మాట విన్న క్షణం అనన్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. తన కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటి, మీకు మా నాన్న కూడా తెలుసా? అవును తల్లి, అందుకే ఇన్ని సంవత్సరాలు దాక్కొని బతికాను. ఎందుకంటే అతను ఏదో చెప్పబోతుండగా అకస్మాత్తుగా దూరంలో టైర్లు అరుస్తున్న శబ్దం వినిపించింది. కీచ్! 3 నల్లటి ఎస్యూవీలు స్టేషన్ ముందు ఆగాయి. ఆ వ్యక్తి ముఖం ఒకసారిగా పాలైపోయింది. వాళ్ళు వచ్చేశారు అన్నాడు. ఎవరు అడిగింది పల్లవి. పరిగెత్తండి అని గట్టిగా అరిచాడు. అప్పటికే ఎస్యూలో నుంచి నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు దిగుతున్నారు. వారి చేతిలో తుపాకీలు ఉన్నాయి. అనన్య, పల్లవి భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు. వ్యక్తి వెంటనే అనన్య చేయి పట్టుకున్నాడు. జాగ్రత్తగా విను, నీ తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోలేదు. వాళ్ళను అతను మాట పూర్తి చేయకముందే డామ్
ఒక బుల్లెట్ అతని ఛాతీని ఛేదించింది. అంకుల్ అని కేక వేసింది అనన్య. ఆ వ్యక్తి నేల మీద పడిపోయారు. అతని నోటి నుంచి రక్తం కారుతుంది. అనన్య వెంటనే అతని దగ్గరికి పరిగెత్తింది. అంకుల్ ప్లీజ్ మాట్లాడండి. ఆ వృద్ధుడు వణుకుతున్న చేతితో ఆమె చేయి పట్టుకున్నాడు. రా రా రవీంద్ర నీ ప్రొఫెసర్, అతనికి అంతా తెలుసు. జాగ్రత్త, నువ్వు వాళ్ళకి కావాలి, పారిపో, లేకపోతే వాళ్ళు నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు. నువ్వే తన వీక్నెస్. అనన్య వణుకుతున్న గొంతుతో, నేనా వీక్నెస్సా? అసలు వాళ్ళెవరు, నన్నెందుకు తీసుకొని వెళ్తారు అని ఏడుస్తూ అడిగింది. అతను మెల్లగా ఆదిత్యవర్మ అని చెప్పారు. అతని చేయి నెమ్మదిగా కింద పడిపోయింది. అనన్య కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. అంకుల్! అదే సమయంలో మాస్క్ ధరించిన వ్యక్తులు వారి వైపు పరిగెత్తడం ప్రారంభించారు. అమ్మాయిని పట్టుకోండి. పల్లవి భయంతో గట్టిగా తన చేయి పట్టుకుంది. అనన్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇద్దరూ పరిగెట్టడం ప్రారంభించారు. కానీ మాస్క్ మ్యాన్ చాలా దగ్గరికి వచ్చేశారు. అనన్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఒక వ్యక్తి ఆమె చేయిని పట్టుకోబోయే ముందు అంతలోనే భారీగా ఇంజిన్ శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఆ వైపు చూశారు. 5 నల్లటి ఎస్యూలు స్టేషన్ లోపలికి దూసుకొచ్చాయి. వాటి హెడ్ లైట్స్ మొత్తం స్టేషన్ని వెలిగించాయి. ఎస్యూవీలో తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. నల్లటి మాస్కులు ధరించిన 10 మంది వ్యక్తులు బయటికి దిగారు. వారి మధ్యలో ఒక పొడవైన వ్యక్తి, నల్లటి సూట్, నల్లటి మాస్క్. అతను నెమ్మదిగా ముందుకు నడిచాడు. అతన్ని చూసిన క్షణం విలన్ ముఖంలో భయం కనిపించింది. కింగ్! విలన్ మనుషులు అందరూ వణికిపోయారు. వెనక్కి వెళ్ళండి, హీరో పక్కన ఉన్న వ్యక్తి గట్టిగా అరిచారు. ఆ మాస్క్ ధరించిన వ్యక్తి నేరుగా అనన్య వైపు చూశాడు. తనకి మాత్రం అతని కళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో వింతైన బాధ, వింతైన ప్రేమ, వింతైన రక్షణ కనిపించాయి. అనన్యకి ఏమీ అర్థం కాలేదు. ఇతనెవరు, ఎందుకు కాపాడుతున్నారు అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో మాస్క్ ధరించిన వ్యక్తి నెమ్మదిగా ముందుకు అడుగులు వేశాడు. అతని వెనుక 10 మంది గార్డ్స్ నిలబడి ఉన్నారు. అనన్య, పల్లవి ఇంకా భయంతో అతని వైపే చూస్తున్నారు. వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అన్నాడు ఆ వ్యక్తి. అతని స్వరం వినగానే వెనకున్న 2 గార్డ్స్ వెంటనే ముందుకు వచ్చారు. మేడం ప్లీజ్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని మర్యాదగా అడిగారు. కానీ అనన్య ఏదో చెప్పబోయే ముందు ఆ వ్యక్తి గట్టిగా అన్నాడు, వాళ్ళని సురక్షితంగా వాళ్ళ అపార్ట్మెంట్కి చేర్చండి. ఎస్ బాస్ అని గార్డ్స్ తలూపారు. అనన్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అలానే ఉంది. బాస్? ఇంతమంది ఆయుధాలు పట్టుకున్న మనుషులు అతని బాస్ అని పిలుస్తున్నారు. అయితే అతను ఎవరు? అంతే, విలన్ మనుషులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు అడ్డుకోవటానికి. కానీ హీరో అందరినీ చితక్కొట్టారు. పల్లవి భయంతో అనన్య చేయి పట్టుకుంది. అనన్య, వెళ్దాం. గార్డ్స్ వారిద్దరినీ వేగంగా అక్కడి నుంచి బయటికి తీసుకొని వెళ్ళారు. కానీ అనన్య మాత్రం వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది. ఎందుకో ఆ మాస్ వ్యక్తిని వదిలి వెళ్ళాలనిపించడం లేదు. అదే సమయంలో ఒక విలన్ కత్తితో ఆ వ్యక్తి మీదకి దూకారు. డామ్! ఒకే పంచ్. ఆ విలన్ గాలులోకి ఎగిరి పాత గోడలకి బలంగా తాగాడు. అందరూ షాక్ అయ్యారు. పరిగెత్తండి అని అందులో ఒకళ్ళు అన్నారు. అక్కడి నుంచి విలన్ మనుషులు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అంతలోనే తన మాస్క్ కింద పడిపోయింది. ఒక్కసారి అందరూ తన ముఖాన్ని చూశారు. అండర్ వరల్డ్ ప్రపంచాన్ని వణికించే ఏకైక కింగ్ ఆదిత్యవర్మ. ఆదిత్య వాళ్ళలో ఒకరి కాలర్ పట్టుకొని గట్టిగా అడిగారు, ఎవరు పంపారు? జోసఫ్ అని వణుకుతూ చెప్పారు. ఆదిత్య షాక్ అయ్యారు. అతన్ని నేను అంతం చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎలా వస్తారు?
ఇప్పుడు నిజం చెప్పు అని గట్టిగా అరిచారు. కానీ ఆ మనిషి మాత్రం జోసెఫ్ వేరే చెప్పారు. తర్వాత చెప్పటం మొదలుపెట్టారు. అతను చనిపోలేదు, బతికే ఉన్నారు. ఇప్పుడు నీ సామ్రాజ్యాన్ని, నీ బలహీనతని వెతకాలనుకున్నారు. అప్పుడే అనన్య గురించి తెలిసింది. తనను తీసుకురామని మమ్మల్ని పంపారు అని చెప్పారు. ఆదిత్య గట్టిగా బిగించారు. అతన్ని గట్టిగా కొట్టారు. ఆ వ్యక్తి నీళ్ల మీద పడిపోయారు. అంతే. తాను ఎన్నో ఏళ్ళుగా ముగిసిందనుకున్న శత్రుత్వం ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని చూపు స్టేషన్ బయటకు వెళ్ళిన ఎస్యూలో వైపు వెళ్ళింది. అందులో అనన్య ఉంది. ఈసారి నీకు ఏమీ అవనివ్వను, ఎటువంటి పరిస్థితిలోనూ నిన్ను కోల్పోను అని తనలో తాను అనుకున్నాడు. అదే సమయంలో అనన్య, పల్లవి ఉన్న కార్ వారి అపార్ట్మెంట్స్ వైపు దూసుకు వెళ్ళిపోతుంది. రాత్రి 8 గంటలు. నల్లటి ఎస్యూవీ నెమ్మదిగా అనన్య అపార్ట్మెంట్ ముందు ఆగింది. అనన్య, పల్లవి ఇంకా షాక్లో ఉన్నారు. రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటనలు వారి కళ్ళ ముందే తిరుగుతూనే ఉన్నాయి. కారు ఆగగానే గార్డ్స్ దిగి తలుపు తెరిచారు. మేడం, వచ్చేసాం అన్నాడు మర్యాదగా. అనన్య వెంటనే బయటికి దిగింది. 1 నిమిషం. మీరు ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మమ్మల్ని కాపాడుతున్నారు? ఎవరు పంపించారు మిమ్మల్ని? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. కానీ గార్డ్స్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. క్షమించండి మేడం, మాకు చెప్పడానికి అనుమతి లేదు అంతే. పల్లవి కూడా ప్రయత్నించింది. కనీసం అతని పేరైనా చెప్పండి. సారీ మేడం, మాకు తెలియదు. అబద్ధం చెప్తున్నారని వాళ్ళిద్దరికీ అర్థమయ్యింది. ఇంకేమీ మాట్లాడకుండా మెల్లగా అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళటం మొదలుపెట్టారు. గది తలుపులు మూసిన తర్వాత కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఇద్దరు మనసుల్లోనూ ఒకే ప్రశ్న. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరు? కొద్దిసేపటి తర్వాత అనన్య కిటికీ దగ్గరికి వెళ్ళింది. కిందకి చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది. ఎస్యూవీ అక్కడే ఉంది. కేవలం 1 కాదు, 2 కార్లు. ఆ కారులో ఉన్న వ్యక్తి బయటికి రాలేదు. కేవలం అపార్ట్మెంట్ వైపే చూస్తున్నట్లు తనకి అనిపిస్తుంది. తనలో ఏదోలా అనిపించింది. తన జీవితం ఒంటరిగా గడిచింది. ఇప్పుడు ఒకసారిగా ఎవరో తనను రాణిలా కాపాడుతున్నారు. అసలేం జరుగుతుందో తనకి అర్థం కాలేదు. అప్పుడే పల్లవి 2 కప్పుల కాఫీతో వచ్చింది. ఏం చేస్తున్నావు? అనన్య కిటికీ బయటకు చూపించింది. పల్లవి కూడా చూసి ఆశ్చర్యపోయింది. అంటే వాళ్ళు నిజంగా నీకోసమే వచ్చారా? అసలెందుకు? కొన్ని క్షణాలు ఇద్దరు కింద ఉన్న కాళ్ళు చూస్తూ నిలబడ్డారు. తర్వాత పల్లవికి ఒకసారిగా ఆ ముసలాయన చెప్పింది గుర్తొచ్చింది. రవీందర్. పల్లవి గట్టిగా అరిచింది. రవీందర్ సార్, నీకు గుర్తుందా అంటూ అనన్య వైపు తిరిగింది. రవీందర్ సార్కి అంతా తెలుసు అని చెప్పారు ఆ వ్యక్తి. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. రేపు ఉదయం ఏమైనా సరే మన నిజం తెలుసుకోవాలి అని అనన్య అంది. ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. బయట ఉన్న గార్డ్స్ మన్ని ఎక్కడికి పంపరు. అనన్య మళ్ళీ కిటికీ బయటికి చూసింది. ఇప్పుడు ఒక కార్ బయట ఆగి ఉంది. దాంట్లో కార్ కింద నుంచి పైకి చూస్తూనే ఉన్నారు. కానీ అదే సమయంలో నగరంలోని మరో మూలలో ఒక వ్యక్తి కోపంతో టేబుల్పై ఉన్న గ్లాస్ని పగలగొట్టాడు. ఆ అమ్మాయి కోసం ఆదిత్య ఎంత దూరం వెళ్దారా? ఇప్పుడు మనం ఆ అమ్మాయిని పట్టుకుంటే చాలు, మనం కావాల్సింది సాధిస్తాం అని గట్టిగా నవ్వాడు. అతని కళ్ళల్లో ద్వేషం మెరిసింది. అయితే ఈ ఆట ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది అని గట్టిగా నవ్వాడు. మరుసటి రోజు ఉదయం అనన్య రాత్రంతా నిద్రపోలేదు. ఆమె కళ్ళ ముందు మళ్ళీ అదే దృశ్యాలు తిరుగుతున్నాయి. రైల్వే స్టేషన్, చనిపోయిన ఆ వ్యక్తి, రవీందర్ని వెతుకు అని చివరి మాటలు. ఉదయం 8 గంటలు. కాలేజీలో అడుగుపెట్టిన క్షణం నుంచి తన అడుగులు ప్రొఫెసర్ క్యాబిన్ వైపే నడిచాయి.
డా తలుపులు బలంగా తెరుచుకున్నాయి. లోపల కూర్చున్న రవీంద్ర ఆశ్చర్యంగా తల పైకెత్తాడు. అనన్య, నాకు సమాధానాలు కావాలి అని గట్టిగా అరిచింది. నా తల్లిదండ్రులు ఎలా చనిపోయారు? రైల్వే స్టేషన్లో ఉన్న వ్యక్తి ఎవరు? నన్నెవరు కాపాడుతున్నారు? ఎందుకు కాపాడుతున్నారు? అసలు మీరెవరు? మీకు నిజం ఎలా తెలుసు? మీకు నిజం తెలిస్తే నాకెందుకు చెప్పట్లేదు? గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. రవీందర్ కొన్ని క్షణాలు మౌనంగా ఆమె వైపు చూశాడు. తర్వాత నెమ్మదిగా కుర్చీ నుంచి లేచాడు. కూర్చో అనన్య. లేదు, నాకు సమాధానం చెప్పండి. రవీందర్ లోటుగా నిట్టూర్చాడు. సరే, నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈరోజు వస్తుందని నాకు తెలుసు. నాకు నీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, నువ్వెవరో కూడా తెలియదు. కానీ నా స్నేహితుడు నిన్ను కాపాడమని నన్ను ఈ కాలేజీకి పంపారు. అందుకనే వచ్చాను, నీ కోసమే వచ్చా. అనన్య భయపడుతూ వణికింది. ఎందుకు? అసలు మీ స్నేహితుడికి నాకు సంబంధం ఏంటి? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నారు? కానీ రవీందర్ ఏమీ సమాధానం ఇవ్వలేదు. అలా మౌనంగా కిటికీ నుంచి బయటికి చూస్తున్నారు. అది నేను చెప్పలేను, నీకు తనే చెప్పాలి కొన్ని విషయాలు. ఎక్కడ ఉంటారు అని అనన్య గట్టిగా అడిగింది. నిజం తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అనన్య వణుకుతూ తల ఊపింది. రవీందర్ ఒకసారి అనన్య వైపు చూశారు. మెల్లిగా నిట్టూర్చి, సరేపా, అక్కడికి తీసుకొని వెళ్తా. నీ ప్రశ్నలకు అన్నిటికీ అక్కడే సమాధానం దొరికిద్ది అని రవీందర్ తన కోట్ని, తన కార్ కేసుని తీసుకొని బయటికి అడుగేశారు. అప్పటికే అక్కడ పల్లవి కూడా ఉంది. ఈ మాటలు వింది. పల్లవి, అనన్య ఇద్దరు రవీందర్ వెనక నడుస్తూ బయటికి నడిచారు. కారు నగరాన్ని దాటి ఒక కొండవైపు నిర్మించిన భారీ భవనం ముందు ఆగింది. అనన్య కిటికీ బయటికి చూసి ఆశ్చర్యపోయింది. అది ఇల్లు కాదు, ఒక రాజు భవనంలా కనిపిస్తుంది. భారీ ఇనుప గేట్లు, వందలాది సెక్యూరిటీ సిబ్బంది, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు. సార్ అని అనన్య రవీంద్ర వైపు చూసింది. రవీందర్ ఇంజిన్ ఆఫ్ చేశాడు. అనన్య పల్లవి వైపు చూశారు. మెల్లిగా అనన్య వైపు తిరిగి, నీకు సమాధానాలు దొరికితే లోపలికి వెళ్ళు. అనన్య పల్లవి చేయి పట్టుకుంది. కానీ రవీందర్ ఆపేశారు. పల్లవి ఇక్కడే ఉండేది నాతో పాటు. నువ్వు వెళ్ళు. తను నీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. పల్లవి తల ఊపింది. అనన్య గుండె ఒకసారిగా బలంగా కొట్టుకుంది. లోతుగా ఊపిరి తీసుకుంది. తర్వాత నెమ్మదిగా కారు దిగింది. తన కాళ్ళు నేలను తాకగానే అక్కడ నిలబడి ఉన్న గార్డ్స్ అందరూ ఒక్కసారి తల వంచారు. గుడ్ ఈవినింగ్ మేడం అన్నారు. అనన్య ఒకసారిగా ఆగిపోయింది. తనకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు వీళ్ళందరూ తనని ఇలా గౌరవిస్తున్నారు? ఎందుకు తన కోసం ఎదురు చూస్తున్నారు? ఆ ప్రశ్నలతోనే తను లోపలికి అడుగుపెట్టింది. అంతే, తన అడుగులు ఆగిపోయాయి ఆ ఇంటి అందాన్ని చూసి. పైనుంచి వేలాడుతున్న భారీ క్రిస్టల్ చాండిలర్స్, తెల్లటి మార్బుల్ ఫ్లోర్, అద్భుతమైన ఇంటీరియర్, గోడలపై ఖరీదైన పెయింటింగ్స్. అది నిజంగానే ఒక రాజమహల్లా ఉంది. అనన్య ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ముందుకు నడిచింది. అప్పుడే తన చూపులు హాల్ మధ్యలో ఆగిపోయింది. ఒక పెద్దటి నల్లటి సోఫాలో ఒక వ్యక్తి కూర్చున్నారు. నల్లటి దుస్తులు, నల్లటి మాస్క్. అతని పక్కన నిలబడి ఉన్న గార్డ్స్ కూడా తల వంచి ఉన్నారు. అనన్య గుండె వేగంగా కొట్టుకుంది. తనకి ఆ కళ్ళు గుర్తున్నాయి. నిన్న రాత్రి రైల్వే స్టేషన్లో తను కాపాడిన వ్యక్తి అతడే. ఇప్పుడు ఆదిత్య అనన్యకి నిజం చెప్తారా? నిజం చెప్తే అనన్య ఏం చేసిద్ది? లాస్ట్ పార్ట్ మంగళవారం వచ్చింది, తప్పకుండా చూడండి. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.